జరిగింది. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థినిపై లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు. ముగ్గురు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పింది చిన్నారి. తీవ్ర ఆగ్రహంతో స్కూల్కి వెళ్లారు చిన్నారి తల్లిదండ్రులు. ఘటనపై యాజమాన్యానికి నిలదీసిన బాధిత తల్లిదండ్రులు. ఇక ముగ్గురు విద్యార్థుల్లో ఒకరికి టీసీ ఇచ్చి పంపించింది యాజమాన్యం. మరో 2 విద్యార్థులపై చర్యలు తీసుకోకుండా స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. అయితే బాధిత కుటుంబానికి మద్దతుగా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తల్లిదండ్రులు నేరుగా స్కూల్ యాజమాన్యం దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేసి వారిని వెంటనే శిక్షించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలోనే స్కూల్ యాజమాన్యం కేవలం ఒకరిపై వేటు వేసింది, ఒకరికి టీసీ ఇచ్చి పంపించింది. కానీ మిగిలినటువంటి 2ని కూడా ఆ స్కూల్లో కంటిన్యూ చేసింది. వారికి ఎటువంటి శిక్ష విధించలేదు. ఈ నేపథ్యంలోనే విద్యార్థి సంఘాలను ఆశ్రయించారు తల్లిదండ్రులు. విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్లాయి. లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. యాజమాన్యంపై పెద్ద ఎత్తున వరద కూడా ఆగ్రహించారు. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. వరదరి కూడా చెల్లాచెదరిగా చేసి ఉంచారు. సో గతంలో కూడా నంద్యాల జిల్లా, బహుశా నంద్యాల జిల్లా ముచ్చుమరిలో కూడా ఒక విద్యార్థినిపై ఈ రకంగానే దాడికి, లైంగిక దాడికి పాల్పడ్డారు 6, 7, 8వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు. అయితే ఆ మృతదేహాన్ని లైంగికంగా తనపై దాడి చేసిన తర్వాత ఆ 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని మరణించింది. ఆ తర్వాత విద్యార్థిని ఒక కాలువలో పడేశారు ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు. సో ఇప్పటికీ ఆ వివాదం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. పెద్ద ఎత్తున రాదంతా జరుగుతోంది. సో అటువంటి ఘటన ఒకటి హైదరాబాద్ ఉప్పల్లో జరిగింది. 2వ తరగతి చదువుతున్నటువంటి ఒక పసికందు డెఫినెట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే సుమారుగా 6 ఏళ్ల వయసు ఉంటుందంటే ఆ బాలికపై ముగ్గురు 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కాలేజ్ యాజమాన్యం, స్కూల్ యాజమాన్యానికి తెలియజేసినప్పటికీ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించింది. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక వ్యక్తిపై, ఒక విద్యార్థిపై టీసీ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ మిగిలిన వాళ్ళ పైన నిర్లక్ష్యం వహించింది.